నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 29, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 6:01. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్యబహుళ అమావాస్య. అమావాస్య తిథి జనవరి 28, మంగళవారం రాత్రి 7:30 జనవరి 29 బుధవారం సాయంత్రం 6:51 వరకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి. తదుపరి మాఘ శుక్ల పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం జనవరి 29 బుధవారం ఉదయం 9:08 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి. మకర రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మకర రాశిలోకి చెందుతారు. యోగం సిద్ధి రాత్రి 9:21 వరకు. తదుపరి వ్యతిపాత. కరణం నాగవ సాయంత్రం 6:08 వరకు. తదుపరి కింస్తుగ్న రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 5:13 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం మధ్యాహ్నం 1:05 మధ్యాహ్నం 2:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:24 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 11:13 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:16 నుండి ఉదయం 6:04 వరకు. అమృత గడియలు రాత్రి 10:33 నుండి రాత్రి 12:07 వరకు. అభిజిత్ ముహూర్తం అనేది ఈరోజు లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. ఈరోజు ప్రశ్న, శ్రీకృష్ణుడు 10,000 మంది సైన్యము, ఆ సైన్యానికి కల పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాయపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, శ్రీకృష్ణ సైన్యము ఎవరి తరపున యుద్ధం చేసెను? దానికైతే జవాబు కౌరవులండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు, ఈరోజు చొల్లంగి అమావాస్య, దాన్నే మౌని అమావాస్య అని కూడా అంటారండి. మరి ఈ చొల్లంగి అమావాస్య రోజు సాక్షాత్తు విష్ణుమూర్తి శ్రీ వైద్య వీరరాఘవ స్వామిగా అవతరించారని చెప్తారండి. ఈరోజు వైద్య వీరరాఘవ స్వామి దీపారాధన ప్రత్యేకించి చేస్తారండి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలపు అనారోగ్య సమస్యలున్నా లేదా చర్మ సంబంధిత సమస్యలున్నా, ఎన్ని మందులు వాడినా మా రోగాలు అవనియండి, మాకు అనారోగ్యం అవనియండి తొలగట్లేదో అనుకునేవారు తప్పనిసరిగా ఈ చొల్లంగి అమావాస్య రోజు ఈ దీపారాధన అయితే చేయండి. తప్పకుండా ఆ స్వామివారి అనుగ్రహం అయితే కలుగుతుంది. దీనికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు, లేదా వీడియో చివరినైనా కనిపిస్తుంది. అదేవిధంగా అమావాస్య, మరి ఈరోజు మనము ఏ సమయంలో ఇంటికి దిష్టి తీసుకోవడం అవనివ్వండి, పిల్లలకి దిష్టి తీయడం అవనివ్వండి, ఇలా గుమ్మడికాయ కట్టుకోవడం, ఇలాంటివి ఏ సమయంలో చేయాలి, లక్ష్మీదేవి పూజ ఏ సమయంలో చేయాలంటే
ఈరోజు అమావాస్య తిథి సూర్యోదయంతో కూడి ఉండడం వల్ల మనం ఈరోజు అమావాస్యగా పరిగణిస్తాం. కానీ రాత్రిపూట అమావాస్య తిథి లేదు, మనకి సాయంత్రం 6:30 తర్వాత పోతుంది. కాబట్టి మంగళవారం మధ్యాహ్నం 12 నుండి 1 గంట సమయంలో అయినా మంగళవారం రాత్రి మనం లక్ష్మీదేవి పూజ చేసుకోవాల్సి ఉంటుందండి అమ్మవారికి. ఆ రోజు చేస్తే చాలా మంచిది. అమావాస్య మనకు ముందు రోజే తగిలింది కాబట్టి మంగళవారం రాత్రి మనం ఇంటికి దిష్టి తీయాలన్నా, పిల్లలకి దిష్టి తీయాలన్నా, గుమ్మడికాయ కట్టుకోవాలన్నా ఇలాంటివి చేయొచ్చండి. లేదు అంటే బుధవారం అమావాస్య తిథిగా పరిగణిస్తాం కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కూడా చేస్తే మంచిదే. అదేవిధంగా ఈరోజు జాతీయ పజిల్ దినోత్సవం అండి, మరియు జాతీయ పత్రికా దినోత్సవం, మరియు వేటూరి సుందరరామూర్తి గారి జయంతి ఈరోజు. అదేవిధంగా 1980వ సంవత్సరంలో మొదటి వార్తాపత్రికను హకీస్ బెంగాల్ గెజిట్ అనే వార్తాపత్రిక ఇదే రోజు ప్రచురింపబడిందండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అంటే దూరపు ప్రయాణాలు చేయడానికైనా లేదా తీర్థయాత్రలు ఇలాంటి వాటికి కూడా మంచిది కాదండి. మరి డెలివరీలకు అంటారా, డెలివరీలకి తిథితో సంబంధం లేదండి, నక్షత్రం బట్టి చూసుకోవాలి. కాబట్టి డెలివరీలకి అయితే మంచిదే. అమావాస్య తిథి అని ఆలోచించకండి, ఆ రోజులు కూడా మంచి జరిగేవి అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.